అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రియతకి జై బాబాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసంలో కార్యక్రమం చేసుకుందాము. అందరికీ జై మెహర్ బాబా. ఆ, మొట్టమొదటగా అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. జై జై బాబా. బాబా. బాబాను ఆహ్వానించండి నమో మెహర్ బాబాతో. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। पारदेव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदूतारा सकल चराचर जगदूतारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिव श्री मेहर बाबा जोहारुलिव श्री मेहर बाबा पైని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేత్ వర్గము అంతరింపగా హరిషేత్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహిం అవ్యయ మోక్షం అనుగ్రహిం नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा जी जय बाबा अरुणा जी जय बाबा जय बाबा जय बाबा जय बाबा अप्पाराవు గారు జై नागमंद गाరు जय बाबा జై బాబా పాడేశారా నమో మెహర్ బాబా? అని నమో మెహర్ బాబా అయింది. దినేష్ తో సంకీర్తనలు స్టార్ట్ చేయి. జై బాబా జై బాబా నాన్న దినేష్ जय बाबा आंटी। సంకీర్తన अवतार मेहर बाबा की जय। పాడనా పాటగా నీ తత్వము మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము పాడనా పాటగా నీ తత్వము మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము దివ్య ప్రేమ తత్వము తెలియగతరమౌనా నీ కరుణది లేకున్నా ఆది పురుష బాబావతారు మెహరుబా తెలియగతరమౌనా నీ కరుణది లేకున్నా ఆది పురుష బాబావతారు మెహరుబా దేవాది దేవ నిత్య సత్య సుందరాకార దేవాదిదేవ నిత్య సత్య సుందరాకార సర్వేశ్వరేశ్వర నమో నమో సర్వేశ్వరేశ్వర నమో నమో పాడనా పాటగా నీ తత్వము మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము దివ్య ప్రేమ తత్వము
దేవుడు మానవుడు ఒకటనే తత్వము, ఆత్మజాగృతిని చేసే ఏకైక తత్వము. దేవుడు మానవుడు ఒకటనే తత్వము, ఆత్మజాగృతిని చేసే ఏకైక తత్వము. సేవానిరతిని కోరి త్యాగశీల తత్వము, సేవానిరతిని కోరి త్యాగశీల తత్వము. సర్వోన్నత తత్వము సనాతనం, సర్వోన్నత తత్వము సనాతనం. పాడనా పాటగా నీ తత్వము, మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము, దివ్య ప్రేమ తత్వము. చూపుల సిరులైన చిత్రమైన తత్వము, చూపులతో గతులు మార్చు అద్వితీయ తత్వము. చూపుల సిరులైన చిత్రమైన తత్వము, చూపులతో గతులు మార్చు అద్వితీయ తత్వము. నగవులతో మానసములు హరించే తత్వము, నగవులతో మానసములు హరించే తత్వము. మహిమాన్విత తత్వము మహోన్నతం, మహిమాన్విత తత్వము మహోన్నతం. పాడనా పాటగా నీ తత్వము, మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము, దివ్య ప్రేమ తత్వము. ప్రేమార్తిని పెంచే శాశ్వత దివ్యత్వము, ఆర్త హృదయ వాసం ఆనంద తత్వము. ప్రేమార్తిని పంచే శాశ్వత దివ్యత్వము, ఆర్త హృదయ వాసం ఆనంద తత్వము. మెహర శ్రీకర శోభిత నిరుపమాన తత్వము, మెహర శ్రీకర శోభిత నిరుపమాన తత్వము. ఆశ్రిత జన పూజితం పరాత్పరం, ఆశ్రిత జన పూజితం పరాత్పరం. పాడనా పాటగా నీ తత్వము, మాట నీదిగా ప్రియతమా దివ్య ప్రేమ తత్వము, దివ్య ప్రేమ తత్వము, దివ్య ప్రేమ తత్వము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. దేవపనాన్ని దినేష్ చాలా చక్కగా మంచి సంకీర్తన పాడిపించావు. మీకు జై బాబా. శారద గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత పనగేశ్వర గారు. శారద గారు. जय बाबा, जय बाबा, अंदर की जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. స్మరణొకటే పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో. పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో. హృదయపు లోతుల మెహరనుకుంటే చాలదాయి జన్మకది. హృదయపు లోతుల మెహరనుకుంటే చాలదాయి జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. స్మరణొకటే ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమ
ప్రేమకు పెన్నిది ప్రేమొకటే, ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమకు పెన్నిది ప్రేమొకటే, ప్రేమతో సర్వుల ప్రేమించుటే చాలదాయి జన్మకది, ప్రేమతో సర్వుల ప్రేమించుటే చాలదాయి జన్మకది, స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం, స్మరణొకటే. బాబా బాబా అనుకుంటూ అంతా తనిచ్చంటూ, బాబా బాబా అనుకుంటూ సర్వము ఆతని ఇచ్చంటూ, బాబా కోసం జీవించుటయే చాలదాయి జన్మకది, బాబా కోసం జీవించుటయే చాలదాయి జన్మకది, స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం, స్మరణొకటే. అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే, అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే, ఆ భావముతో ప్రేమను పంచుట చాలదాయి జన్మకది, ఆ భావముతో ప్రేమను పంచుట చాలదాయి జన్మకది, స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం, స్మరణొకటే. మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభ తరుణం, మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభ తరుణం, అవతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుటే సౌభాగ్యం, అవతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుటే సౌభాగ్యం, స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం, స్మరణొకటే. మరణము తప్పదు మనకనుచు, మరణించి బ్రతకాలనుచు, మరణము తప్పదు మనకనుచు, మరణించి బ్రతకాలనుచు, బాబా చెప్పెను దారిని చూపెను చాలదాయి జన్మకది, బాబా చెప్పెను దారిని చూపెను చాలదా ఈ జన్మకది, స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం, ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం, స్మరణొకటే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు, అందరికీ జై జై బాబా. బాబా. శారద గారు జై బాబా.
చాలా చక్కగా బాబా వారి నమస్కారం గురించి చాలా చక్కగా పాడారండి. మీకు జై బాబా. ఇప్పుడు జై జై బాబా. లక్ష్మి గారు జై బాబా అండి, మీరు ఒక సంకీర్తన చేయండి. రమణమ్మ అంటే మీరు రెడీ. अवतार मेहर बाबा की जय। लोकाल नीले चल्लनैया మా పాలిరా అయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా, కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे। बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे। लोकाल नीले चल्लनैया మా పాలిరావయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా, కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. ఆలనకైనా పాలనకైనా నిన్నే నమ్మితి, బాబా నీవే మా గతి. ఆలనకైనా పాలనకైనా నిన్నే నమ్మితి, బాబా నీవే మా గతి. కరుణించవయ్యా కృప చూపవయ్యా, ఓ కృపామయా మమ్ము కావరావయ్యా. बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे। बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे। लोकाल नीले चल्लनैया మా పాలిరావయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా, కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. రక్షణ నొసగే భారము నీదని శిరము వంచితి, బాబా శరణు వేడితి. రక్షణ నొసగే భారము నీదని శిరము వంచితి, బాబా శరణు వేడితి. దయ చూడవయ్యా దరి చేర్చవయ్యా, ఓ దయామయ్యా మమ్ము బ్రోవరావయ్యా. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. బాబా హరే మెహర్ బాబా హరే, జయ జయ బాబా హరే. లోకాల నేలే చల్లనయ్యా మా పాలిరావయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా, కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా.
बाबा हरे मेहर बाबा हरे जय जय बाबा हरे बाबा हरे मेहर बाबा हरे जय जय बाबा हरे అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు కుమారనయ్య జై బాబా సంకీర్తన చేయండి. ఆనంద్ కుమార్ అని సంకీర్తన చేయండి. जय बाबा माँ। జై బాబా. अवतार मेहर बाबा की जय। నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా నీ అంద చందాలు బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మునులకే సాధ్యము కాలేదు మూర్ఖులకు సాధ్యమయ్యేనా కవులకే సాధ్యము కాలేదు కాముకుల సాధ్యమయ్యేనా భక్తులకు సాధ్యము కాలేదు భక్తులకు సాధ్యమయ్యేనా నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా నీ అంద చందాలు బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి ధర్మములు ఘోషించగలేక గొల్లుమని నిన్ను వేడాయి నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా నీ అంద చందాలు బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా ఉన్నతోన్నతుడను అన్నావు ఉన్నది నేనే అన్నావు ప్రియతముడ నేనే అన్నావు ప్రేమికుడ నీవు అన్నావు నీ అంద చందాలన్నిటినీ నీవు వర్ణించుకోరాదా నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా
అది సాధ్యమైనా నీ అంద చందాలు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా గోచరము కాని నీ అందం వాంగ్మయములోన ఉందనుచు సర్వమయమైన నీ అందం కీర్తనల దాగి ఉందనుచు మెహర్ శ్రీ స్వరమున వసించి స్వరములో దర్శనమిచ్చావు నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా నీ అంద చందాలు బాబా మెహరు బాబా 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 అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి అందరికి జై బాబా మా మణి థ్యాంక్ యూ అమ్మా అన్నయ్య జై బాబా చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. ఓకే జై బాబా. రమణమ్మ ఆంటీ జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా అండి నాగమణి గారు. పాడండి. జై బాబా. ఓకే. చిన్న సంకీర్తన. మెహర్ బాబా కి జై. జై బాబా. మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా మెహరాబాదులో నీదు స్మృతులు మెహరాజాదులో నీదు స్మృతులు మెహరాబాదున నీ సమాధి స్మృతులతో కనుదమ్ముల ఆశ్రుల శృతులతో కనుదమ్ముల ఆశ్రుల దారలతో యథార్థముగా నిన్నే మది తలచుట భాగ్యమయ నిన్నే మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ప్రేమ గుణానికి నీవే రూపం ప్రేమించుటయే మాకు కష్టం ప్రేమనొసగని కరుణయ శరణం ప్రేమనొసగని కరుణయ శరణం ఆదరము అనురాగమును మా హృది నిలుపుట చాలునయ్యా మా కది చాలునయ్యా మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ఎన్నో జన్మల నిన్ను చూడ ఎన్నో జన్మల నిన్ను చేరగా కష్టముతో ఎడబాటును ఓచి నేటికి మా సుకృతార్థమున నిన్నే మది తలచుట భాగ్యమయ నిన్నే మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా
మా తండ్రి మెహరుబా. మా అజ్ఞానమే నీదు దుఃఖం, మా అసక్తతయే నీదు బాధ, మా వివేకమే నీకు విచారం, మా వివేకమే నీకు విచారం. మోహముతో సతమతమయ్యే మాకీ దుస్థితి బాపుమయ, మాకీ దుర్గతి బాపుమయ. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా, మా తండ్రి మెహరు బాబా. రామచంద్రునకు నీవే హృదయం, రంజిలునెప్పుడు నీదు రూపం. తెలుగువారు నీ ప్రియ మగువారు, తెలుగువారు నీ ప్రియ మగువారు. రాగముతో అనురాగముతో, రాగముతో అనురాగముతో సదా వారిని కని బ్రోవుమయ, సదా వారిని కని కావుమయ. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా, మా తండ్రి మెహరు బాబా. జై బాబా అండి. నాగమణి గారు అందరికి జై జై బాబా. బాబా. జై బాబా ఆంటీ. జై బాబా అందించారు. జై బాబా. సత్యవతి అక్క జై బాబా. బాబా వారి ప్రేమ సందేశాలు అందించండి. జై బాబా అక్క. జై బాబా అక్క. జై బాబా. అవి అన్మ్యూట్ చేసుకోండి. అవ్వలేదాకా అన్మ్యూట్ అయితే మాట్లాడుతుంది. ఒక సంకేతం పాడు. జై బాబు అన్మ్యూట్ కావట్లేదు. జై మెహర్ బాబా. జై. అన్మ్యూట్ అవ్వలేదు, చాలా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఏమిటో మరి ఓకే అని వస్తుంది, ఓన్లీ హోస్ట్ మాత్రమే షేర్ చేయాలని వస్తుంది. అది పోవట్లేదు, అది పోతే గానీ మ్యూట్ అవ్వలేదు, అన్మ్యూట్ అవ్వలేదు. వచ్చింది రండి. జై. జై మెహర్ బాబా. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. ఈ యోగావతారుడు మన ప్రియతమ దయము అవతార్ మెహర్ బాబా వారిని వారి యొక్క విజ్ఞాని సంస్కారాల ముసుగును తొలగింపజేయడానికి గాను ప్రత్యేకంగా ప్రధాన పాత్ర వహించినటువంటి పంచసద్గురువుల్లో ఒకరైనటువంటి ఉపాసనీ మహారాజు యొక్క జన్మదినోత్సవం ఈరోజు 1870 సంవత్సరం మే 15వ తారీఖు. వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అవతారుడిని ఏ రకంగా నీవు అవతారుడివి, ఆదిశక్తివి అని చెప్తూ దీవించి తన యొక్క విశ్వ కార్యక్రమం కోసం తయారు చేసినటువంటి 7 సంవత్సరాలు తన దగ్గరే ఉంచుకొని మరి మామూలు స్థూల చైతన్యానికి తీసుకువచ్చి
మరల అవతార కార్యక్రమం నిమిత్తం పంపించినటువంటి ఉపాసిని మహారాజు యొక్క సమక్షంలో అవతారుడు గడిపినటువంటి అప్పుడప్పుడు కొన్ని విషయాల్ని ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళడానికి ముందు మేర్వాన్ తన యొక్క స్నేహితుడు కోడుతో కలిసి ముందుగా సద్గురు సాయినాథ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారి ఆయన వెళ్ళినప్పుడు ఆయన తన యొక్క లెండి కార్యక్రమం ముగించుకొని తిరిగి తన మకాం వద్దకు తిరిగి వస్తూ ఉంటారు. ఆయన లెండి కార్యక్రమానికి కూడా మేళతాళాలతో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ రోజు అంతకు ముందు రోజు ఆయన ఎంతో నిర్లిప్తంగా ఉన్నా ఆ రోజు మాత్రం మేర్వాన్ వెళ్ళి చూసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉన్నారు. తను తిరిగి వచ్చేటువంటి ఆ దారిలో ఉన్నటువంటి మేర్వాన్ని దాటి వెళ్ళబోతూ ఉన్నటువంటి సాయి దాటి వెళ్ళబోతూ ఉంటుండగా మేర్వాన్ ఎదురు వచ్చి సాయి పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు సాయినాథుడు ఆ మేర్వాన్ని చూసి లోపలి స్వరంతో, తీవ్రమైన స్వరంతోనే, అగాధంలో నుంచి వెలువడుతున్నటువంటి స్వరంతోనే ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని సూచించేటువంటి ఒక పదం ఉచ్చరిస్తారు, పర్వర్ధిగారని. ఓ సర్వశక్తిమంతుడా, సర్వపోషకుడా అయినటువంటి ఓ సర్వేశ్వర అంటూ. ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆయన కళ్ళ నుండి వెలువడినటువంటి ఆ దివ్య కాంతిలోనే సమస్త విశ్వాలు ప్రకాశించాయి. ఆయన నేత్రాలు మరింత తేజవంతంగా ఉన్నాయి. ఆయన యొక్క కాంతి నిండినటువంటి ఆ కళ్ళ నుండి మేర్వాన్కు ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చుకోవడం అనేది జరిగింది. వారి చూపుల యొక్క ఆ పరమార్థం అనేది వారి ఇరువురికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ విధంగా ఆయన సాయి మాటలు వినడం, ఆయన యొక్క దివ్య దృష్టితో వారిద్దరూ ఒకరి నేత్రాలు ఒకరు దర్శించుకోవడంతో మేర్వాన్ అప్పుడు సర్వశక్తిమంతుడయ్యాడు. అంతకుముందు హజరత్ బాబాజాన్ భూమధ్య స్థానంలో ముద్దుడిన తరువాత పోయినటువంటి ఈ స్థూల చైతన్యం ఏదైతే ఉందో ఆ దైవీ ఆనందంలో మునిగి ఉన్మత్తతగా ఓలలాడుతున్నటువంటి ఆ మేర్వాన్కి ఒక రకమైనటువంటి సర్వశక్తిమంతమైనటువంటి ఆ స్థితిని అక్కడ కలగజేయటం అనేది జరిగింది షిరిడి సాయినాథుడు. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి అప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోయి సాయినాథుడిలో వచ్చినటువంటి అకస్మాత్తు మార్పు చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విస్తుపోతారు. ఆయన యొక్క మొహం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. చాలా చిరు మందహాసంతో ఉన్నారు సాయి. ఆ తర్వాత మేర్వాన్ వంగి ప్రణమిల్లిన తర్వాత గౌరవ సూచకంగా లేచి ఆ తర్వాత ముందుకు నడవటం అనేది చూసినటువంటి వాళ్ళంతా ఆ యువకుడు ఎవరు, ఎందుకు సాయికి నమస్కరిస్తున్నారు అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత మరొకసారి రెండోసారి కూడా అంతకుముందు మంద్రస్వరంతో లోతైనటువంటి అగాధంలోంచి వినపడినట్టుగా అన్నటువంటి ఉచ్చరించినటువంటి ఆ పదాన్ని మరొకసారి రెండవసారి పరవర్ధిగారని చెప్పి ఉచ్చ స్వరంతో అనటం జరుగుతుంది. ఆ తర్వాత చూపించినటువంటి ఆ దృష్టి, ఆ దివ్య దృష్టి ఏదైతే ఉందో ఇదే మార్గంలో ముందుకు సాగిపో అనేటువంటి సూచించినటువంటి ఆ సూచనని మేర్వాన్ స్వీకరించి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మరొకసారి మూడవసారి కూడా చాలా పెద్దగా స్పష్టమైనటువంటి స్వరంతో పరవర్ధిగార్ అనే పదాన్ని మరొకసారి సాయి ఉచ్చరించటం జరుగుతుంది. అలా 3 సార్లు ఆ పర్వర్ధిగార్ 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 అనేటువంటి ఆ నాదం యొక్క ఆ నేపథ్యంలో మేర్వాన్ ముందుకి సాగిపోతూ, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి స్తుతించడానికి
ఆయన యొక్క శక్తి సామర్థ్యాల్ని భగవంతుడు తనంతట తానుగా సద్గురువు ద్వారా ఇవ్వడం అనేది జరిగింది అక్కడ. ఆ తర్వాత అక్కడికి 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హిందూ దేవాలయం వైపు ఒక మంత్రముగ్ధుల్లా నడుస్తూ మేర్వాన్ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ దేవాలయమే ఖండోబా దేవాలయం. అతని వెంట మేర్వాన్ వెంట కోడు అనుసరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మెట్ల మీద దిగంబరంగా అస్థి పంజరంలాగా ఒక బక్క చిక్కి ఉన్నటువంటి ఉపాసని మహారాజు కూర్చొని ఉంటారు. తన దగ్గరికి చేరవస్తున్నటువంటి మేర్వాన్ని చూడగానే ఒక చిన్న గులకరాయిని చేతిలోకి తీసుకొని తన బలమంతా ప్రయోగించి మేర్వాన్ పైకి విసురుతారు. ఆయన ఎక్కడైతే బాబాజాన్ ముద్దు పెట్టుకున్నారో అక్కడే నుదుటిపై ఆ రాయి మేర్వాన్ను తాకుతుంది. ఆ దెబ్బకి మేర్వాన్ నుదుటి నుండి రక్తం కూడా చిందుతుంది. ఆ విధంగా ఉపాసని మహారాజ్ అక్కడ రాయి విసరడం అనేది ఒక పవిత్రమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది. రక్తాన్ని చిందింపచేసిన ఆ శక్తిని గురించి మరొకసారి ఈ ప్రపంచం గ్రహిస్తుంది. అవతారుడు స్పష్టంగా తన యొక్క స్థూల చైతన్యాన్ని పొందబోతున్నాడు అనేది అక్కడ తెలుస్తుంది. ఆ రాతి యొక్క తాగిడి వలన కలిగినటువంటి ఆ గాయం అలాగే శాశ్వతంగా మచ్చగా మిగిలిపోయినప్పటికీ ఈ ప్రపంచ చైతన్యాన్ని తిరిగి పొందడానికి గుర్తుగా ఆ సంఘటన జరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే అప్పటికి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్థూల ప్రపంచంలోనికి చూడటం అనేది నెమ్మదిగా మేర్వాన్ రావడం అనేది జరిగింది. నిజానికి ఆ రాయి యొక్క తాకిడి ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది. రాయి అంటే మొట్టమొదటి స్థూల చైతన్యానికి ప్రతీక అయినప్పటికీ అక్కడ భగవంతుడిని తిరిగి ప్రాపంచిక చైతన్యంలోకి తీసుకురావడానికి అది దోహదపడింది. అప్పటి వరకు బాబాజాన్ ముద్దు పెట్టుకున్నది మొదలు తన స్వీయ భగవదనుభవంలో మునిగిపోయి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి మేర్వాన్ ఉపాసని మహారాజు విసిరినటువంటి రాయి తగిలిన తర్వాత నెమ్మదిగా ఈ స్థూల చైతన్యంలోకి తన యొక్క దేహ చైతన్యంలోకి నెమ్మదిగా రావడం, రోజు రోజుకి ఆ చైతన్యం పెరుగుతూ రావడం, ఆ రకంగా మేర్వాన్ పూర్తిగా స్థూల మానవ చైతన్యంలోకి రావడానికి అప్పటి నుండి సుమారుగా 7 సంవత్సరాలు పడుతుంది. 1915వ సంవత్సరం తర్వాత నుండి. ఆ తర్వాత మరి తరచుగా మేర్వాన్ సాకోరికి రాకపోవడం, ఆ తర్వాత సాకోరి వచ్చిన తర్వాత అప్పటికి షిర్డీలోనే జరిగింది ఈ సంఘటన ఖండోబా దేవాలయంలో. ఆ తర్వాత సాకోరికి వచ్చిన తర్వాత మేర్వాన్ ఎక్కువగా ఉపాసని మహారాజ్ దగ్గరికి రావడం, అక్కడ ఉన్నటువంటి ఇంకా దుర్గాబాయి ఇంకా గుల్మాయి వాళ్ళందరితో కూడా మేర్వాన్ యొక్క గొప్పతనాన్ని గురించి ఉపాసని మహారాజ్ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అవతారుడు భగవదనుభవం పొందటం అనే దాని గురించి కూడా కొంచెం తెలియజేస్తారు. ఎప్పుడైతే ఒక్కసారి భగవదనుభవం పొందుతారో అది శాశ్వతంగా నిలిచుంటుంది. ఆ భగవత్ చైతన్యం అనేది 3 ప్రపంచాల్లో స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాల్లో దేని వలన ఏ పరిస్థితుల్లోనూ కూడా అది ప్రభావితం అవ్వదు. స్థూల చైతన్యంలోకి వచ్చినంత మాత్రాన ఆ భగవదనుభవం పొందినటువంటిది ఏదైతే ఉందో అది 3 ప్రపంచాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అది ఏ విధంగానూ ప్రభావితం కాదు. ఈ స్థూల, సూక్ష్మ, మానసికమైనటువంటి ఆత్మ యొక్క అనంతత్వంలో స్వయం సిద్ధంగా ఉంటూ నిరంతరం వినూత్న అనుభవ విశేషంగా 7వ భూమికలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఆ భగవదనుభవాన్ని అనుభవిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే భగవత్ చైతన్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ముల్లోకాల్లోనూ విశ్వ కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు ఈ 3 లోకాల యొక్క స్థూల చైతన్యం కూడా ఉండి తీరాలి. కాబట్టి అట్టి స్థితిని సద్గురువులు అవతారులు కూడా పొందుతారు. మళ్ళీ ఆ స్థూల చైతన్యాన్ని, భగవదనుభవం, భగవత్ చైతన్యంతో పాటుగా ఆ స్థితిని కలగజేసినటువంటి సద్గురువులు 5గురు అని చెప్పి, ప్రముఖమైనటువంటి 5గురు అని చెప్పి మనకు అవతారుడు తెలియజేయటం అనేది జరుగుతుంది. మరి స్థూల చైతన్యం మామూలుగా ఎవరైనా పొందాలి అంటే 7 దశలను దాటాలి. ఆ 7 దశల వివరణ మనకు తెలుసు. మామూలుగా ఈ పరిణామము, పునర్జన్మలు, చైతన్య భూమికలు ఇవన్నీ.
అంటే ఒక వ్యక్తి 7వ భూమిక నుండి 6వ భూమికలోనికి దిగాలంటే 7వ భూమిక చైతన్యం నిలుపుకొనే ఉండాలి. ఆ వ్యక్తి పూర్తిగా స్థూల చైతన్యంలోకి దిగి పరిపూర్ణ సద్గురువు అయినప్పుడు 7 భూమికల యొక్క చైతన్యాన్ని కూడా నిలుపుకుంటాడు. సాధారణ మానవ చైతన్యం తిరిగి పొందడం అంటే అనంతత్వమే అయిన దివ్యత్వపు శిఖరాన్ని నుండి 7 భూమికల ద్వారా తిరిగి రావడం అన్నమాట. అంటే ఇక్కడ సద్గురువు యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే సాధారణమైనటువంటి ప్రయాణం ద్వారానే పరిణామము, పునర్జన్మలు, 7 చైతన్య భూమికలు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 7 నుంచి 6 అట్లా వెనకకి తిరిగి వచ్చి మళ్ళీ స్థూల చైతన్యం పొంది అన్నిటినీ నిలుపుకుంటూ సృష్టి చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని కూడా ఏకకాలంలో నిలుపుకునేటువంటి స్థితి సద్గురు స్థితి. అయితే మరి దివ్య జీవనం యొక్క సాగరాన్ని అగాధంలోకి దూకి భగవదనుభవం అనేటువంటి మంచి ముత్యాన్ని సాధించి తిరిగి సాగరం యొక్క ఉపరితలానికి వచ్చి ఆ ముత్యాన్ని అందరికీ చూపడంతో సద్గురువుల యొక్క జీవితాన్ని పోల్చొచ్చు. కానీ ఇక్కడ అవతారుడు మాత్రం సాగరపు అగాధంలోకి ప్రయాణించాల్సిన అవసరం లేదు. అంటే సద్గురువు యొక్క ప్రయాణం లాగా ఈ పరిణామం పూర్తి చేసుకోవాలి అంటే ఎవరి యొక్క సహాయం లేకుండా మొట్టమొదటిగా తన ప్రయాణాన్ని చేసుకుంటూ ఆ స్థితికి చేరుకున్నటువంటి ప్రథమాత్మ స్థితి ఏదైతే ఉందో అది అవతారిణి యొక్క స్థితి. కానీ ఇక్కడ సద్గురువు యొక్క స్థితి అలా కాదు. దానికి భిన్నంగా అవతారుడు ఈ రకంగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ అగాధంలోకి ప్రయాణించాల్సిన అవసరం లేదు. అంటే పరిణామం అంతా ఒకరి పూర్తి చేసుకోవడం, తర్వాత పునర్జన్మలను ఎత్తటం, ఆ తర్వాత చైతన్య భూమికల్లో ప్రయాణం, మరొకరి సహాయంతో అటువంటి స్థితి అంతా కూడా అవతారుడి యొక్క స్థితికి ఉండదు. ప్రయాణించాల్సినటువంటి అవసరం లేదు. దివ్య జీవనం అనేటువంటి మంచి ముత్యం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. ఆ ముత్యాన్ని ప్రపంచానికి చూపించడానికి మేర్వాన్ షెరియార్ ఇరానీ మళ్ళీ తిరిగి అవతార్ మెహర్ బాబా పనిచేయడానికి స్థూల ప్రపంచం యొక్క చైతన్యాన్ని మాత్రం తిరిగి పొందాల్సి వచ్చింది. ఆ రకంగా అవతారుడికి ఏకకాలంలో దివ్య చైతన్యానికి చెందిన ఏకత్వ అనుభవము, ద్వంద్వ చైతన్య అనుభవము ఆ రకంగా ఉంటాయి అని తెలుస్తుంది. అయితే 7 భూమికల గుండా దిగి వచ్చే ప్రయాణం అవతారుడికి సద్గురువులకి భిన్నంగా ఉంటుందని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాము. సద్గురువు క్రిందకి దిగి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? సృష్టిలోని సర్వస్వము, సర్వప్రాణుల, సర్వ విషయాల యొక్క చైతన్యము ఉంటుంది. సర్వస్వంతో ఏకమైన సర్వస్వం మాత్రం కాదు. అవతారుడు మాత్రం అలా కాడు. సర్వస్వము తానే అయిపోతాడు. ప్రతి ప్రాణి పొందేటువంటి ప్రతి బాధ కేవలం అవతారుడే అనుభవిస్తాడు. అందుచేత అవతారుడు దిగి వచ్చేటువంటి ఆ ప్రక్రియ అనంతమైనటువంటి వ్యధతో కూడి ఉంటుంది. ఎలా అంటే తాజుద్దీన్ బాబాని రాళ్లతో విసిరి కొట్టినప్పుడు అతన్ని బాధ పెట్టినట్లు కనిపిస్తుంది. అతనేమీ బాధను అనుభవించలేదు అక్కడ. నిజానికి అతను బాధను అనుభవిస్తున్నట్లు నటించటమే జరుగుతుంది. సద్గురు స్థితి అది. కానీ అదే మేర్వాన్ని ఉపాస్ని రాతితో నుదుటి మీద కొట్టినప్పుడు ఆ రాయి తన తలకు తగలగానే యథార్థమైనటువంటి నొప్పిని అనుభవిస్తారు. సాధారణంగా ఎలా నొప్పి తగులుతుందో అటువంటి నొప్పిని ఖచ్చితంగా అనంతమైనటువంటి వ్యధ అవతారుడు దిగి వచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది అనంతమైనటువంటి వ్యధతో కూడినటువంటి స్థితి అనేది ఇక్కడ మనకి అర్థమవుతోంది. అయితే ఆ తర్వాత దాదాపుగా 7 సంవత్సరాల ప్రయాణం సాకోరీలో ఉపాస్ని మహారాజ్ దగ్గర ఉండటం అనేది జరిగింది. అక్కడ ఉన్న సమయంలో ఏం జరిగింది అనేది కొద్దిగా క్లుప్తంగా తెలియజేసుకుందాము. సాకోరీలో చిట్ట చివరి రోజుల్లో ఉన్నటువంటి 6 నెలల కాలంలో అంతకుముందు వచ్చి వెళ్తూ ఉపాస్ని మహారాజ్ దగ్గరికి ఉన్నటువంటి స్థితి. కానీ చిట్ట చివరి 6 నెలల్లో మాత్రం ఆశ్రమం నుంచి బయట అడుగు పెట్టలేదు. తాను స్వయంగా నిర్మించుకున్నటువంటి ఒక చిన్న గదిలో మేర్వాన్ ఉండేవారు. ఆయన యొక్క సామాన్లు ఏంటంటే 2 బొంతలు, ఒక దుప్పటి, ఉత్తరాలు, కాగితాలు దాచడానికి ఉపయోగపడేటువంటి ఒక చెక్క పెట్టె, చినిగిపోయినటువంటి ఒక చొక్కా, ప్యాంటు, అలాగే కేవలం హజరత్ బాబాజాన్ మాత్రమే ఇచ్చినటువంటి చెప్పుల్ని మాత్రమే వాడేవారు.
అంటే సామాన్య మానవ చైతన్యానికి దిగొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ చివరి మళ్ళీ అవతార కార్యక్రమానికి తిరిగి వచ్చేటువంటి ముందు జరిగినటువంటి 6 నెలల్లో ఒక్కసారి కూడా నిద్రపోలేదు. కానీ కొన్ని నిమిషాల పాటు కళ్ళు కూడా మూయలేదు. ఒక్కసారి స్నానం కూడా చేయలేదు. ఒక్కోసారి బట్టలను మార్చలేదు. బక్క చిక్కినటువంటి శరీరంతో ఉండేవారు. ఆ ఉపాసిని మహారాజ్‌తో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ సాకోర్య వాసుల దృష్టి ఈ రకంగా ఇతను ఉంటున్నాడు ఇక్కడ అనేటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళందరి యొక్క దృష్టి మేర్వాన్ మీద పడుతుంది. అయితే ఇక్కడ ఉపాసిని యొక్క ప్రియ శిష్యుడిగా, ఆయనకు ఆధ్యాత్మిక వారసుడిగా అందరూ గుర్తించారు. కానీ ఉపాసిని శిష్యుల్లో ఉన్నటువంటి కొందరు బ్రాహ్మణులు మాత్రం మేర్వాన్ పట్ల ఈర్ష్య పెంచుకుంటారు. కొంతమంది అయితే మేర్వాన్ని చంపడానికి కూడా కుట్ర పన్నుతారు. ఎందుకంటే ఒక హిందూ సద్గురువు అయినటువంటి ఉపాసిని మహారాజ్‌కి ఒక జొరాస్ట్రియన్ మతస్థుడు ఎలా వారసుడు కాగలుగుతాడు అనేది. ఉపాసిని మెహర్ బాబాని మహాదేవ్ అని సంబోధించినప్పుడు శిష్యులందరికీ కూడా కంటగింపుగా ఉండేది. మెహర్ బాబా యొక్క ప్రేమ నైజం వల్ల తర్వాత ఆ గ్రామస్తుల్లో కూడా మార్పు వచ్చింది. వచ్చినటువంటి వాళ్ళు ఆ బాబా చుట్టూ వచ్చి కూర్చునేవాళ్ళు. మెహర్వాన్ చుట్టూ కూర్చునేవాళ్ళు. అంతేకాకుండా తనకిష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని కూడా వండి తెచ్చేవారు తర్వాత. ఆ రోజుల్లో మంచి ఆహారాన్ని ఇష్టపడేవారు మెహర్వాన్. అట్లాగే ఉపాసిని మహారాజ్‌కి ఆధ్యాత్మిక మాత అయినటువంటి దుర్గాబాయికి కూడా మెహర్ బాబా అంటే ప్రత్యేకమైన ప్రేమ. తనకి మెహర్ బాబాకు మధ్య ఉన్నటువంటి నిజ సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఉపాసిని మహారాజ్ దుర్గాబాయికి మాత్రమే వెల్లడి చేశారు. ప్రతి చిన్న విషయానికి ఆమె బాబాను సలహా అడిగేది మెహర్ బాబాని. తన గది విడిచి భోజనం కోసం రాకపోతే ఆమె భోజనం చేయకుండా అలాగే ఎదురు చూస్తూ గడిపేది. ఒకసారి పూనాలో తన మిత్రులైనటువంటి గుస్తాజీ, బెహ్రంజీ, సదాశివ్, సయ్యద్ సాహెబ్‌లతో బాబా అంటారు, దుర్గాబాయి నన్ను ప్రేమించినంతగా మీరెవ్వరూ కూడా నన్ను ప్రేమించలేదు. ఆఖరికి నా కన్న తల్లి కూడా ఆ స్థాయిలో నన్ను ప్రేమించలేదు అంటారు. మరి ఆ 6 నెలల కాలంలో, చివరి 6 నెలల కాలంలో మేర్వాన్ సాయి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో ఉన్న రోజుల్లో రాత్రైనా సరే, పగలైనా సరే ఉన్నట్టుండి ఏదో ఒక పాట అందుకోవటం, దాన్ని పాడటం. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన యొక్క మేర్వాని యొక్క గాన మాధుర్యంలో తేలియాడేవారు. మంత్రముగ్ధులై వినేవారు. ఆ మహత్తర శక్తికి ఆకర్షితులయ్యేవారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంత గాన మాధుర్యానికే ఈయన జన్మించారా అన్నట్టుగా వాళ్ళంతా కూడా చేష్టలుడిగి చూసేవారు. ఆ మాధుర్యంలో పరవశించిపోయేవారు. ఒక్కసారి పాడటం మొదలు పెడితే మేర్వాన్ అది వెల్లువలా ప్రవహించేది. ఆ పాటలు వింటూ ఒక్కోసారి ఉపాసిని మహారాజ్ కూడా ఆనంద బాష్పాలు రాల్చేవారు. ఇంకా 6 నెలల కాలం పూర్తి అయిపోతుంది అనగా ఇంకా తొందరగా సాకోరి విడిచి వెళ్లాల్సినటువంటి సమయం దగ్గర పడుతోంది అనగా ఉపాసిని మహారాజు నన్ను దర్శించడానికి వచ్చిన వారందరినీ కూడా ఇలా అనేవాళ్ళు, మెహర్ వద్దకు వెళ్ళండి, నా అధికారాన్నంతా అతనికి ఇచ్చేశాను, ఇప్పుడు తాళం చెవి మెహర్ వద్దే ఉన్నది అని చెప్పేవారు. అంతేకాకుండా ఉపాసిని తన శిష్యులతో కూడా నేనేదైతే సాయిబాబా దగ్గర నుంచి పొందానో అదంతా మెహర్‌కి ఇచ్చేశాను. అది మీకు కావాలంటే మీరు మెహర్ దగ్గరికి వెళ్ళండి అని అంటూ ఉండేవారు. అలాగే తన శిష్యుల సమావేశంలో ఉపాసిని మహారాజ్ ప్రత్యేకించి దుర్గాబాయి వినడం కోసం ఆవిడ వింటూ ఉన్నటువంటి సందర్భంలో మెహర్ బాబా వైపు చూపిస్తూ ఇలా అనేవారట, ఈ కుర్రాడు మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేస్తాడు అని అంటూ ఉండేవారు. అలాగే ఒకసారి ఖరగ్‌పూర్ నుంచి, నాగపూర్ నుంచి వచ్చినటువంటి శిష్యులకి ఉపాసిని మహారాజ్ తన యొక్క ఉపదేశాన్ని అందిస్తూ మధ్యలో ఆగిపోయి బాబా వంక చూపిస్తూ, ఇప్పటి వరకు ఏ గురువు దివ్య జ్ఞానాన్ని పంచి ఇచ్చే కళాశాలని స్థాపించలేదు, కానీ త్వరలో ఇతను ఆ పని చేస్తాడు అని చెప్పి
ఉపాసిని మహారాజు స్వయంగా బాబా వంక చూపించి మధ్యలో తన సందేశాన్ని ఆపి మరీ చెప్పేవారు. అట్లాగే ఒకసారి ఆ గుస్తాబ్జీని సాకోరి రమ్మని కబురు చేస్తారు 1921 సంవత్సరంలో. అది గుస్తాబ్జీ సాకోరి చేరే సమయానికి ఉపాసిని మహారాజ్ ఇద్దరు మెహర్ బాబా ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ ఉపాసిని మహారాజ్ గుస్తాబ్జీతో ఇలా అంటారు, నేను మెహర్ని పరిపూర్ణునిగా చేశాను, ఇప్పటి నుండి నువ్వు అతన్నే అంటి పెట్టుకుని ఉండు అని అంటారనమాట. ఆ తర్వాత అదే సంవత్సరం అప్పుడే సదాశివుని కూడా సాకోరికి రమ్మని కబురు చేసి ఆ సాకోరి సమక్షంలో ఇలా అంటారు ఉపాసిని మహారాజ్. అకస్మాత్తుగా కన్నీరు కారుస్తూ ఇలా అంటారు, ఓ మెహర్, నాకు సాయిబాబా ఇచ్చినదంతా ఇప్పుడు మెహర్ సొంతం. మొత్తం అంతా అతనికి బదలాయించబడింది. ఇప్పుడు మొత్తం భారమంతా అతని భుజాలపైనే మోపబడింది అని అంటూ ఉండేవారు. ఆ తర్వాత చివరిగా బెహరంజీకి కూడా ఆ మెహర్ బాబాని చూడడానికి సాకోరి రమ్మని స్వయంగా కబురు చేస్తారు ఆయన. బెహరంజీని పక్కకు తీసుకెళ్లి మరీ చెప్తారు, ఇప్పుడు నీ మిత్రుడు పరిపూర్ణుడయ్యాడు, ఎప్పుడూ కూడా ఆ మెహర్ చెప్పినట్లే నువ్వు నడుచుకో, అతనికి 100కి 100 పాళ్ళు విధేయుడుగా ఉండు అని చెప్పి తెలియజేస్తారు ఉపాసిని మహారాజ్. ఆ తర్వాత అవతారుడు తన యొక్క దివ్య కార్యక్రమాన్ని ప్రారంభించే సమయం దగ్గరికి వచ్చిన సందర్భంగా 1922 సంవత్సరం జనవరి నెలలో సాకోరిని ఉపాసిని మహారాజ్ని విడిచిపెట్టి తన యొక్క విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సినటువంటి సమయం దగ్గర పడినటువంటి తరుణంలో ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు కొద్ది క్షణాల ముందు బయలుదేరతాడు అనగా ఉపాసిని మహారాజ్ మెహర్ బాబాని లోపలికి పిలిచి 2 చేతులు జోడించి మరీ ప్రకటిస్తారు, ఓ మెహర్, నువ్వు మూలాధారమైనటువంటి ఆదిశక్తివి, నీవు సాక్షాత్తు అవతారుడవు అని తన చెక్కిళ్ల మీద ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా మెహర్ బాబాను ఆశీర్వదించి పంపించటం అనేది జరుగుతుంది. సద్గురు మహారాజ్కి మెహర్ బాబా తన పాదాభివందనం చేస్తారు. ఆయన ఉపాసిని మహారాజ్ మెహర్ బాబాను లేవనెత్తి తన కౌగిలిలో బిగించి తనకు ఆలింగన భాగ్యాన్ని ఇచ్చి, నా ప్రియమైన మెహర్ అంటూ రోదిస్తూ ఆ మెహర్ బాబా ఆశ్రమాన్ని విడిచి వెళ్తూ ఉన్నటువంటి ఉపాసిని ఆశ్రమాన్ని విడిచి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఉపాసిని మహారాజ్ ఆయన యొక్క కళ్ళల్లో కన్నీరు వర్షిస్తూనే ఉంటుంది. ఆ గుర్రపు బండి జాడ కనబడనంత వరకు అలా ఉపాసిని మహారాజ్ చూస్తూనే ఉండటం అనేది జరుగుతుంది రైలు స్టేషన్కి చేరే వరకు. అయితే ఆ సాక్షాత్తు మెహర్ బాబాచే స్వయంగా పిలువబడినటువంటి ఉపాసిని మహారాజు యోగులలో రాజుగా పిలువబడ్డారు సద్గురు ఉపాసిని మహారాజ్ మెహర్ బాబాతో. ఆ రకంగా వీడ్కోలు పలికి ఈ విశ్వ కార్యక్రమ నిమిత్తం ఆయనకు అనంత జ్ఞానాన్ని ప్రసాదించి ఈ యోగా అవతార పురుషుడిగా నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలకు ఆద్యుడయ్యారు శ్రీ ఉపాసిని మహారాజ్. మనమంతా సాకోరి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమాన్ని కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం. వెళ్తే గనక షిరిడి వెళ్తే గనక ఒక్కసారి సద్గురు యొక్క సమాధుల్ని కూడా ఒక్కసారి మీరు దర్శించుకోండి అని అవతారుడు మనకు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాసిని మహారాజ్ ఈ యుగానికి అవతారుడికి అనంత జ్ఞానాన్ని ప్రసాదించడమే కాక నీవు అనంత శక్తివి, అవతార పురుషుడు, అవతారుడు అని మొట్టమొదటిగా డిక్లేర్ చేసింది ఉపాసిని మహారాజే ఆయన యొక్క ఆశ్రమంలో. ఆ విషయాన్ని ఈరోజు తెలుసుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. అందుకు గాను ప్రభువుకి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. మణి జై మెహర్ బాబా. జై బాబా. ఈరోజు ఉపాసిని మహారాజ్ జీ
ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బాబా వారి పాశ్రీ మహారాజ్ గురించి చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారక్క. మీకు జై బాబా. సంగీత సులోచన సంగీతం చేయండి. जय बाबा आंटी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। मेहर प्रभु पद सेवनम उत्कृष्ट मानव जीवनम। मेहर प्रभु पद सेवनम उत्कृष्ट मानव जीवनम। ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం। ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం। మరువకోయి నామం తరించే సమయమీ విరామం। మరువకోయి నామం తరించే సమయమే విరామం। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। ऐहिक वांछల వలలో తగిలి జన్మ రహస్యం మరచి। ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి। దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నీవే మరచి। దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నీవే మరచి। ఆశామోహపు సంసారంలో సతమతమయ్యెదవేళ। మరువకోయి నామం తరించే సమయమీ విరామం। మరువకోయి నామం తరించే సమయమీ విరామం। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తులమది తలచి। మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తులమది తలచి। ఈర్షాద్వేషపుటగ్ని జ్వాలలను ప్రేమ ప్రయోగిని ముంచి। ఈర్షాద్వేషపుటగ్ని జ్వాలలను ప్రేమ ప్రయోగిని ముంచి। సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం। మరువకోయి నామం తరించే సమయమీ విరామం। మరువకోయి నామం తరించే సమయమీ విరామం। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి। దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి। దుస్థితిలో గల దీన జనాలిని ప్రేమించుట కనుభూతి। దుస్థితిలో గల దీన జనాలిని ప్రేమించుట కనుభూతి। స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం। మరువకోయి నామం తరించే సమయమే విరామం। మరువకోయి నామం తరించే సమయమే విరామం। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम।
ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం. మరువకోయి నామం ధరించే సమయమీ విరామం. మరువకోయి నామం ధరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. ఆంటీ జై మెహర్ బాబా. రచన జై బాబమ్మ. మంచి సంకీర్తన పాడి వినిపించాం. జై బాబా. మాలతి ఆంటీ జై బాబా సంకీర్తించండి. భర్త సత్యవాణి గారు జై. జై బాబా వినిపిస్తుందా? వినిపిస్తుంది. జై బాబా. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. పరమేశ్వరుడే యుగధర్మముఖి అవతారముగా జన్మించిన పరితాపములను కడతేచుటకే పూర్ణ పరమేశ్వరుడే యుగధర్మముఖి గురువుల కందరికి గురున్నతుడే అతి సుందర రూపము దాల్చగా. గురువుల కందరికి గురున్నతుడే అతి సుందర రూపము దాల్చగా. అవతార స్వరూపము వెలుగులతో అవతార స్వరూపము వెలుగులతో కిరణేమిక చంద్రులందరూ కొలువగా ప్రేమచలందరూ కొలుగా. పరమేశ్వరుడే యుగధర్మముఖి అవతారముగా జన్మించిన మెహరాబాదే నివాసముగా దేహ త్యాగము చేసెనుగా. నిర్మించెనుగా తన మందిరమున నిర్మించెనుగా. ఈ జగతికి ఆదర్శ సూచనగా పరమేశ్వరుడే యుగధర్మముఖి అవతారముగా జన్మించెన. ప్రతి మానవుడు తన ప్రేమకుడే తన సాన్నిధ్యము పొందే విధమై. ప్రతి మానవుడు తన ప్రేమకుడే తన సాన్నిధ్యము పొందే విధమై. ఏ భాషను తాను పలుకనని ఏ భాషను తాను
పలికేనా ఆశయేనా ఇది తేమునిదా పరమేశ్వరుడే యుగద హరించుటకే పరమేశ్వరుడే యుగధర్మముఖే అవన్మించేనా. జై బాబా. జై బాబా నాగమణి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. గారు జై అందరికీ బాబా జై అండి. బాబా. సంకీర్తన చేయండి. జయలక్ష్మి తర్వాత సిద్ధలక్ష్మి గారు. జయలక్ష్మి గారు జై బాబా. ఎవరండి? జయ బాబా నాగం వినపడుతుందా? వినపడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, నిండు ప్రేమను ఎదలో నెలకొల్పవయ్యా, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, త్యాగయను కాను నిను రాగాల మురిపింప, గోపయను కాను నీ గుడి కట్టి మురియంగా, త్యాగయను కాను నిను రాగాల మురిపింప, గోపయను కాను నీ గుడి కట్టి మురియంగా, నీ చెలిమి కలిమికై ఆశపడు ఆర్తుడను, నీ చెలిమి కలిమికై ఆశపడు ఆర్తుడను, ఆర్తితో నీ ప్రేమ కోరు నీ దాసుని, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, నిండు ప్రేమను ఎదలో నెలకొల్పవయ్యా, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, హనుమనిను ఎద నిలిపి భక్తి ఘనుడైనాడు, తనువులో అనువనువు రామ పలికించాడు, హనుమనిను ఎద నిలిపి భక్తి గనుడైనాడు, తనువులో అనువనువు రామ పలికించాడు, నా తనువు నా మనసు మలినమైపోయినా, నా తనువు నా మనసు మలినమైపోయినా, నీ తలపుతో బ్రతుకు సాగించు ప్రేమికుని, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, నిండు ప్రేమను ఎదలో నెలకొల్పవయ్యా, గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా, ప్రేమని రాగమని ప్రేమ సంగీతమణి, ప్రేమని రాగమణి ప్రేమ సంగీతమని, బాబయను నామమే భక్తి కది మూలమని,
ప్రేమని రాగమని ప్రేమ సంగీతమని బాబాయను నామమే భక్తి కది మూలమని మెహరు మెహరను చూని స్మరణలో జీవించు మెహరు మెహరను చుని స్మరణలో జీవించు ప్రేమనే ప్రేమించు ప్రేమ కాముకుని ప్రేమనే ప్రేమించు ప్రేమ కాముకుని గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా నిండు ప్రేమను ఎదలో నెలకొల్పవయ్యా గుండె గుడిలో నీవు కొలువుండవయ్యా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నాగమణి గారు. అందరికీ జై బాబా. జై బాబా. సుబ్బలక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. విజయలక్ష్మి గారు జై బాబా అండి. సంకీర్తనకి జై జై బాబా బాబా. అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు మము నీవే సవరించు. వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తి మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తిని మరిచాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ప్రేమొకటే చాలంటే ఆవకటే విడిచాము ప్రేమొకటే చాలంటే ఆవకటే విడిచాము. కపటమది తప్పంటే ఆవకటే చేశాము కపటమది తప్పంటే ఆవకటే చేశాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ఎన్నున్నా మేరంటూ క్షణ క్షణము గడిపాము ఎన్నున్నా మేరంటూ క్షణ క్షణము గడిపాము. నిన్ను వీడి మనలేని నిన్ను వీడి మనలేమని మెహరు శ్రీ హృదయేశ నిన్ను వీడి మనలేమని మెహరు శ్రీ హృదయేశ. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు మము నీవే సవరించు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి నాగమణి గారు. అందరికి జై బాబా. జై బాబా అండి. జై బాబా. సంకీర్తన కరణ గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. తెలిసిందిలే
తెలిసింది మెహర్ బాబా నీ ప్రేమ తెలిసింది తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలోనే ఆయున్నది ప్రేమించరా ప్రేమించరా ఆ మెహర్ బాబాని ప్రేమించి సేవించి తరించరా తరించరా తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే కలికావతారుండు ప్రభు మెహరుడు కలుషమ్ములను బాపు పరమేశుడు సాకారుడు నిరాకారుడు లోకాల నీలే లోకేశుడు లోకేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివి నుండి భూమి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు ప్రభు మెహరుడు దివ్యావతారుండు మెహరీషుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ. అందరికీ జయ బాబా. మనీ నీకు జయ బాబా. జై బాబా. జై బాబా గారు సంకీర్తన జై బాబా. కుమార్ అంకుల్ జై బాబా దాంట్లో ఉన్నారా? పాడండి. జై బాబా అండి పాడుతున్నారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। बाबा दया सागरा मेहर बाबा दया सागरा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा बाबा दया सागरा सद्गुरुलमर धर्म संस्थापनमु చేసి జగతిని మేల్కొల్ప సగుణమూర్తివి అయిన బాబా దయా సాగరా సృష్టింప బ్రహ్మ వై విష్ణు వై పాలించి సృష్టింప బ్రహ్మ వై విష్ణు వై పాలించి నష్టమనర్ప శ్రీ నటరాజ వగుదేవ బాబా దయా సాగరా నీ దివ్య మహిమా వర్ణింపాన తరమునే వేదముల్ శేషాహి విఫలత చందగ బాబా దయా సాగరా అన్నింటికీ వేనకాధారమని నమ్మి
ఆత్మార్పణము చేతు ఆది పురుష శ్రీ బాబా దయా సాగరా. ఏడు గడపలు గడిపి ఎట్లో చేచితివింక మూడు మజిల్ని నన్ను ముందుకు దాటించు బాబా దయా సాగరా. పరిశోధనల నన్ను బాధింప చూడకు ధీరత నీ కొంగు జార విడకయుండు బాబా దయా సాగరా. పెక్కు జన్మములాది పేర్కొన్న సంస్కార చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభు బాబా దయా సాగరా. పరిశోధనల నన్ను బాధింప చూడకు ధీరత నీ కొంగు జార విడకయుందు బాబా దయా సాగరా. నీ ప్రేమ సందేశ నియమాడి పాలింప నిపుణులంజేయు శీన్బాను నందన బాబా దయా సాగరా. పవన పూన నివాస పరాత్పర పాలించు మము రామ భద్ర రజా వినుత బాబా దయా సాగరా. మెహర్ బాబా దయా సాగరా. పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ బాబా దయా సాగరా. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. అందరికీ జై బాబా. అంకుల్ జై బాబా కీర్తన అందించారు. మీకు జై బాబా. పుష్పలత గారు జై బాబా అండి. మీరు ప్రార్థన చేయండి. కోటేశ్వరరావు గారు నామం చేస్తారు. రజనీ గారు ప్రార్థిస్తారు బాబా. పుష్పలత గారు జై బాబా. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। प्रीतम मेहर प्रभु की जय। ओ परवर्तिगार సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరు నెరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడున్నావు, నీవు ఎల్లప్పుడు నుందువు. నీవు అంతటిను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యంనకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము,
అపవిత్రమగు మా తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొంచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరం విఫలాగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేదైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును, ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయి. ప్రేదైవమా, చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును విడవకుండా మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా. అందరికీ జై బాబా. నాగమణి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. సురభి గారు ప్రార్థనలు జై బాబా. కోటేశ్వర గారు జై బాబా అండి. నామం చేయండి. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. కోటేశ్వర గారు జై బాబా. చక్కగా బాబా నామం పెట్టారు. ఇది జై బాబా. ఒక్క నిమిషం మౌనం తర్వాత రజనీ గారి బాబా ప్రార్థిస్తారు. ఆ మౌనం ఒత్తిని మనం మనతో ప్రార్థిస్తాం.
అవతార్ మెహర్ బాబా రవి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory ever be realized? Consume is my mind in the fire and flame. Accept it to make her in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Thoughts cannot reach you, and words cannot speak you. Infinite motion of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consume is my mind in the fire and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. At your command, suns and stars give their lights. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but real reflections of your love divine. Consume is my mind in the fire and flame. Accept it, O Meha, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consume is my mind in the fire and flame. Accept it, O Meha, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meha, my arti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consume is my mind in fire and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the beginning and end of all things. 'Tis you alone who has himself will rule. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consume is my mind in fire and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. अवतार मेहर बाबा की जय. जय बाबा मणि. జై బాబా జై బాబా. చాలా కొత్తగా బాబా వారికి కమిటీని నడిపించారు. జై బాబా. ఈరోజు బాబా వారు అందరికీ చాలా చక్కగా చేయించుకున్నారు. బాబా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని ఈరోజు కార్యక్రమం చేసుకుందాము. రేపు మరి అందరం కలుసుకున్నాము. అవతార్ మెహర్ బాబా అందరికి జై బాబా అండి. బాబా అండి అందరికీ జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరూ తప్పకుండా లెఫ్ట్ అవ్వాలండి. గ్రూప్ లో ఎవ్వరూ ఉండొద్దు. లీవ్ చేసేసుకోండి అందరు. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.